ఆ బ్యారేజ్లో నీరు నిల్వ ఇక ప్రశ్నార్థకమేనా? వేల కోట్లు నీటిపాలేనా? భయంతో కాలం వెళ్లబుచ్చాల్సిందేనా? కుంగిబాటు పాపం ఎవరిది? ముందు చూపులేని నిర్ణయంతో నష్టపోయింది ఎవరు? ఇదే భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నెలకొన్న అయోమయ పరిస్థితి. తాజాగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఏం చెబుతున్నాయి? అధ్యయనం నిర్మాణంపై సాగుతున్న ఆ తంతేంటో చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రజల మధ్యనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టులో అనేక లోపాలు వెలుగులోకి రావడమే అందుకు కారణం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణలో నిర్మాణం, నిర్వహణ, నాణ్యత వంటి అంశాల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నట్టు తేలింది. 2019లో ఆనకట్టను ప్రారంభించిన 4 నెలలకే సమస్యలు తలెత్తాయి. బ్యారేజీకి చెందిన 11 పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు తేలింది. 5 ఏళ్లుగా నిర్వహణ సక్రమంగా లేదని దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ నిగ్గు తేల్చింది. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ మొదలు నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలో సమస్యలు ఉన్నట్లు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగింపు ఇలా ఏ విషయంలోనూ అధికారులు సరిగా వ్యవహరించలేదని గుర్తించారు. 738 పేజీల నివేదికను ప్రభుత్వం అందుకుంది. ఇందులో నిర్మాణ లోపాలు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, ధృవీకరణ పత్రాలు జారీ వంటి అంశాలు ఉన్నాయి. మేడిగడ్డ కుంగుబాటు ఇష్యూతో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు సిఫార్సు చేశారు. కాపర్ డ్యాం తొలగించకపోవడం, పని పూర్తయినట్లు తప్పుడు ధృవీకరణలు వంటి అంశాలతో అందరూ విస్తుపోయేలా చేసింది. మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికలు, ఫలితాలు అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. వాటిని వీలైనంత త్వరగా పంపితే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని పేర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రామగుండం చీఫ్ ఇంజనీర్కు లేఖ రాశారు. వాస్తవానికి మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో సాగిన నిర్మాణ తంతుపై పూర్తిగా దృష్టి పెట్టారు. బ్యారేజ్ నాణ్యతపై ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. కొన్ని పరీక్షలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్తో చేయించాల్సి ఉంది. ఇవి లేకుండానే డిజైన్లు ఇమ్మని కోరిన నేపథ్యంలో లెటర్ రాసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పునరుద్ధరణ, మిగిలిన బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు దశాబ్దాల కిందటే నిర్మించారు. నేటికి అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ 1,50,000 కోట్ల రూపాయలు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటుతో యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా తయారైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదికలో మేడిగడ్డ 7వ బ్లాకును పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజీకి మరికొన్ని పరీక్షలు చేయాలని సూచించింది. ఇక్కడే కొన్ని చిక్కులు వచ్చాయి. ఈ పరీక్షల వ్యయం ఎవరు భరించాలన్న దానిపై సమావేశం నిర్వహించగా నిర్మాణ సంస్థలు నిరాకరించాయి. చివరకు నేటి కాంగ్రెస్ సర్కార్ బ్యారేజీల పరీక్షలకు అవసరమైన 20 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది. అయితే ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ మేడిగడ్డ బ్యారేజీలో ఇంకా పనిచేస్తున్నట్టేనని, పరీక్షలకు అయ్యే వ్యయాన్ని ఆ సంస్థే భరించాలని స్పష్టం చేయడంతో పరీక్షలు ఆగిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో పునరుద్ధరించడానికి వీలు కాని నష్టం వాటిల్లింది. గేట్ల నిర్వహణకు 7వ బ్లాకును వాడరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
కుంగిన బ్లాకును సురక్షితంగా తొలగించడం లేదా అనుభవం కలిగిన ఏజెన్సీతో ఉన్న స్థితిలోనే బాగు చేయాలని సూచించారు. మొత్తం బ్యారేజీకి సంబంధించి హైడ్రాలిక్, స్ట్రక్చరల్, హైడ్రో మెకానికల్ వివరాలను సమగ్రంగా పంపాలని కూడా తేల్చారు. బ్యారేజీ పునరుద్ధరణ అంటే ఆషామాషీ కాదు. ఇందుకోసం జియో టెక్నికల్, జియో ఫిజికల్, హైడ్రాలిక్ మోడలింగ్ ఆధారంగా చేపట్టాలి. అయితే ఈ పరీక్షలన్నీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకే చేపట్టాల్సి ఉంటుంది.